రామయ్య రాజమ్మ భార్యాభర్తలు. రాజమ్మ ఏమి చెప్పినా రామయ్య అందుకు వ్యతిరేకంగా చెప్పేవాడు. ఒకసారి రాజమ్మ రాబోయే పండుగకు పుట్టింటికి వెళ్ళి వస్తానని భర్తను అడిగింది. రామయ్య వెంటనే వీల్లేదు, నోరు మూసుకొని ఇంట్లో పడి ఉండు అన్నాడు. ఆ రాత్రి రాజమ్మ అన్న రంగయ్య పని మీద ఆ ఊరు వచ్చాడు. రాజమ్మ తన అన్నతో భర్త వైనమంతా చెప్పింది. రంగయ్య ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయి మర్నాడు ఉదయం వెళ్ళిపోతూ రామయ్యతో, రామయ్య, రాజమ్మను పండుగకు రమ్మని అడిగాను. నువ్వు వెళ్ళమన్నావుట గాని తాను రానంటే రానన్నది. ఇది ఇంత పెంకి మనిషిలా తయారైందేమిటి? దాన్ని ఏమీ అనకు అన్నాడు. వెంటనే రామయ్య లోపలికి వెళ్ళి రాజమ్మతో, పుట్టింటికి రమ్మంటే రానున్నావట, ఎందుకు పోవు? వెంటనే బయలుదేరు అన్నాడు. వద్దండి, నేను ఇక్కడే ఉంటాను. మీరు పట్టుబడితే పండుగ రోజు ఉదయం వెళ్ళి సాయంకాలం తిరిగి వస్తాను అన్నది రాజమ్మ. రామయ్య మండిపడి, అదేం కుదరదు, నువ్వు ఇప్పుడే బయలుదేరు, నోరు మూసుకొని పండుగ పుట్టింట గడిపి మరీ రా అని బండి తీసుకురావడానికి బయలుదేరాడు.